మాజీ మంత్రి జీవన్రెడ్డిపైన మంత్రి అడ్లూరి ఎమ్మెల్యే సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ని ఎక్కువ విమర్శించింది జీవన్రెడ్డి అని ఎల్ రమణ జీవన్రెడ్డి విమర్శించుకున్నారు. ఇప్పుడు ఒక్కటేయారని విమర్శించారు. బీఆర్ఎస్లో తాను టికెట్ కోసం ఎవరి వద్దకు రాలేదని బతిమాలే టికెట్ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారం మీద ఉన్న ఆశ తప్ప ప్రజల సమస్య మీద శ్రద్ధ లేదన్నారు. కొంతమంది ఉద్యోగస్తులు అప్పుడున్న ప్రభుత్వానికి అనుకూలంగా మంచిగా పనిచేస్తే వాళ్ళు జిల్లాలనే ఉండొద్దని చెప్పి ట్రాన్స్ఫర్ చేయించి అందుకే ఇవాళ మీరు అందరూ కూడా జీవన్ రెడ్డి గారికి ఎదురేగి స్వాగతిస్తున్నారు. లోఫర్ అన్నందుకు కేటీఆర్ గారు మేము మిమ్మల్ని గౌరవించుకున్నాం. ఎన్నడూ మాట్లాడలే, మీ దగ్గర నేను ఎన్నడూ కాఫీ తాగలే, మీ ఫామ్ హౌస్ ప్రభుత్వం వచ్చేంత వరకు నేను ఎన్నడూ వెళ్ళలే. జగిత్యాల ప్రజలకు తెలుసు తెలియదు ఈ విషయం. నేను టికెట్ కోసం ఎన్నడూ మీ దగ్గర రాలే. మీరు మీ కుటుంబ సభ్యులు పిఎల్ ద్వారా నన్ను పిలిపించుకున్నారు. ఇది గెలిచే సీటు కాదు, 3వ స్థానం కేసీఆర్ గారు ఉన్న స్థానం. కష్టమన్నా అయినా పోటీ చేయండి అన్నారు. రాజకీయ కుటుంబంలోకి వెళ్ళి వచ్చిన మళ్ళీ చెప్తున్నా, మీకంటే ఏం తక్కువ కుటుంబం కాదు నాది రాజకీయంగా. వారు ఒకసారి పునరాలోచించుకోవాలి. నేను కొన్ని అంశాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. పచ్చి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్గా మారినటువంటి హరీష్ రావు గారికి ఈ మధ్యలో తోడేండు కేటీఆర్ గారు జైచాల్లో. పచ్చి అబద్ధాలు, కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేసిరు జైచాల్లో తప్ప వాళ్ళు కొత్తగా మాట్లాడింది ఏం లేదు. అసెంబ్లీలో మాట్లాడినా ప్రజలు తప్పుదో పట్టించేటువంటి, బయట బహిరంగ సభలో మాట్లాడినా ప్రజలు పక్కదో పట్టించేటువంటి మాటలే తప్ప ఒక్కటి ప్రజలకు ఉపయోగపడేటువంటి ఆలోచన కాదు. వారి ఆలోచన అంతా కూడా దుర్బుద్ధితోనుంది. ఎప్పుడు అధికార పీఠంపై ఎక్కాలని, అసలు మేము ఎందుకు ఓడిపోయినామనే ఆలోచన వాళ్ళు ఇప్పటికిక్కడ చేస్తలేరు. ఓడిపోయిన 2 రోజుల నుంచే ఇక ఈ ప్రభుత్వం ఉంటుందా, కూలుద్ది కాలుద్ది, ఇక మేము ఎక్కుతాం గద్దెనెక్కాలని. వాళ్ళ యావంతా కూడా మళ్ళీ గద్దెనెక్కాలి, ప్రజాస్వామ్యను దోచుకోవాలి. కొంతమంది ఉద్యోగస్తులు అప్పుడున్న ప్రభుత్వానికి అనుకూలంగా